మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, కానీ ఇంకా పరిష్కారం అవ్వట్లేదు. కేతువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. దానివల్ల ప్రతి చిన్న సమస్యని కూడా భూతత్వంలో చూసుకోవడం, మరి నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనేటటువంటి ధోరణిలో వీళ్ళు ఉంటారు. ఇళ్ళు కొనేశారు, స్థలాలు కొనేశారు, ఈఎంఐలు కట్టుతున్నారు. మరి మామగారి మీద కోపంతో భార్య మీద కోపం, విడాకుల వరకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే రాహువు వాక్స్థానంలో ఉండడం వల్ల కఠినంగా మాట్లాడటము, అలాగే దుర్వ్యసనాలకు, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక శని మీనరాశిలో ఉన్న కారణంగా మీ సోదరులందరూ కూడా డెవలప్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ రకంగా ఉద్యోగాల కోసం మీరు అంతా కూడా వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిరుద్యోగులు వాటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. షష్ఠ స్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా శత్రుపైలపై విజయం సాధిస్తారు. ఇక పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవాలా, ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. సోమవారం ఉదయం 8 గంటలకి సరిపోతుంది. శుభమస్తు.